రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలంటూ నిరుద్యోగ పశువైద్యులు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. 101 మంది వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఒప్పంద ఉద్యోగుల భర్తీని నిలిపేసి శాశ్వత నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సర్కారు దిగొచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నిరుద్యోగ అభ్యర్థులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పశువైద్య పట్టభద్రులు ఆందోళన బాటపట్టారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం కళాశాల, కరీంనగర్ జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాల ప్రాంగణాల్లో ఏప్రిల్ 24న ప్రారంభమైన ఆందోళన పర్వం నేటికీ కొనసాగుతుంది. ఉద్యోగం ఇవ్వలేని ఈ చదువులు మాకొద్దు, మా టీసీలు మాకివ్వండి అన్న నినాదాలతో విద్యార్థులు నిరసన దీక్షకు దిగారు. రాష్ట్రంలో 1102 గ్రామీణ పశువైద్య కేంద్రాలను విడిగా అప్గ్రేడ్ చేయాలని పట్టభద్రులు డిమాండ్ చేస్తున్నారు. మా అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించి మా సేవలను వినియోగించుకోమని చెప్పేసి మేము గవర్నమెంట్ని కోరుతున్నాము. అండ్ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మా ప్రధాన డిమాండ్ ఆర్ఎల్యూఎల్గా అంటే గ్రామీణ పశువైద్య కేంద్రాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అప్గ్రేడ్ చేసి పశువైద్యశాలలుగా రిక్రూట్ చేయమని చెప్పేసి మమ్మల్ని రిక్రూట్ చేసుకోమని అందులో కోరుతున్నాము. ఎందుకంటే యాజ్ పర్ వీసీఐ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఏ చిన్న హాస్పిటల్లో అయినా క్వాలిఫైడ్ వెటర్నరీని మాత్రమే ట్రీట్మెంట్ చేయాలి. మనకు గవర్నమెంట్ ఇచ్చే ఏ రకాల మందులైనా కానీ అది క్వాలిఫైడ్ వెటర్నరీయన్ నుంచే ప్రిస్క్రైబ్ అయ్యి అనిమల్స్కి ట్రీట్మెంట్ జరగాలి. నోరులేని జీవాలని చెప్పేసి గవర్నమెంట్ వాటిని ఎందుకంత నెగ్లెక్ట్ చేస్తుందని చెప్పేసి నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాను. మేము అదే చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళతోటే చేయించగలము అనే ధీమా కనుక గవర్నమెంట్కి ఉన్నట్లయితే ఈ వెటర్నరీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసేసి పాలిటెక్నిక్ కాలేజెస్ పెట్టేసి వాటికి యూనివర్సిటీ క్రియేట్ చేసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో వాటన్నిటిని విడిగా చేసేసి మా అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించి మా సేవలను వినియోగించుకోమని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుతున్నాం. నా కోర్స్ కంప్లీట్ అయ్యి ఒక 3 సంవత్సరాలు అయింది. ముఖ్యంగా తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు వస్తాయని మేము తెలంగాణ కోసం ఇదే ప్లేస్లో 45 రోజులు అప్పుడు సకల జనుల సమ్మె చేశాం. తెలంగాణ వచ్చింది, 3 సంవత్సరాలు గడిచింది. మాకు మాత్రం ఎలాంటి ఉపయోగం లేదు తెలంగాణ రావడం వల్ల. అందుకే ఉద్యోగాల కోసం ఇదే ప్లేస్లో మళ్ళీ 45 రోజులు కాదు 450 రోజులైనా ధర్నా చేయడానికి మేము ఉద్యోగాల కోసం ఇక్కడే నిరసన తెలుపుతున్నాం. ఫీల్డ్లో ఉండాల్సిన 2000 డాక్టర్లకు బదులు ఇప్పుడు 919 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఇంకా 1099 డాక్టర్లు తక్కువగా ఉన్నారు. ప్లస్ ఇప్పుడు వచ్చే 84 లక్షల పాపులేషన్కి ఇంకా దాదాపు 800 డాక్టర్లు కావాలి. అంటే దాదాపు ఇంకా 2000 మంది డాక్టర్ల కొరతను పెట్టుకొని ఇంత పెద్ద చీఫ్ ప్రాజెక్టు ఎలా సక్సెస్ అవుతుందని మేము ఒక క్వశ్చన్ చేస్తున్నాం. డిమాండ్ దృష్ట్యా వెటర్నరీ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే కొలువు ఖాయంగా ఉండేది. ప్రభుత్వం 2013 వరకు ప్రతి ఏటా వరుసగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్నుంచి ఖాళీల భర్తీ లేకపోవడం, తాజాగా 101 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తామనటంతో విద్యార్థులు భగ్గుమంటున్నారు. తక్షణం ప్రతి 5000 మూగజీవాలకు ఒక VASను నియమించాలని పశువైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మా వీసీఐలో ఉన్న దాని ప్రకారం అయితే 5000 యానిమల్స్కి ఒక డాక్టర్, ఒక వెటర్నరీ డాక్టర్ ఉండాలి. అప్పుడు రూల్స్ ఫాలో అయ్యి మీరు అట్లా చేసినప్పుడు ఇప్పుడు కూడా మేము చెప్తుంది కూడా అదే, ఆర్ఎల్యూస్ని వీడీస్గా అప్గ్రేడ్ చేయండి. ప్రతి వీడీలో ఒక వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి క్వాలిటీ అయిన వైద్యం అందుతుందని మేము కోరుతున్నాం. వెటర్నరీ అసిస్టెంట్స్ అంటే వాళ్ళకు జస్ట్ ఏదైనా చిన్న ఇన్సిడెంట్స్, చిన్న వూన్స్కి అయితే తెలుస్తుంది. కానీ అదే ఒకవేళ VAS సర్జన్ అయితే వారు ఇంకా బాగా చూసుకోవచ్చు. ఇంకా మంచి బంగారు తెలంగాణ వస్తుంది. దీనివల్ల మీరు అనుకున్న కళ నెరవేరుతుంది. రాష్ట్రంలోని 1185 రూరల్ లైవ్ స్టాక్ యూనిట్లను వెటర్నరీ డిస్పెన్సరీలుగా అప్గ్రేడ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా పశు సంపదకు నాణ్యమైన సేవలు అందుతాయని వారు చెప్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఉద్యమాన్ని ఆపమని విద్యార్థులు తెగేసి చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వెటర్నరీ విద్యార్థులు ఈరోజు ఉద్యోగాల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒకసారి సీఎం కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు తెలియాల్సిన అవసరం మా పశువైద్య విద్యార్థుల మీద ఉంది. రేపు పొద్దున 54 లక్షల గొర్రెలు, పందులు, బర్రెలు ఇవన్నీ నువ్వు తీసుకొస్తున్నావు సరే, దానికి సంబంధించిన నాణ్యమైన పశువైద్యం ఇవ్వాలంటే క్షేత్రస్థాయిలో రిజిస్టర్డ్ వెటర్నరీ ప్రాక్టీషనర్ డాక్టర్ కావాలి. వాళ్ళందరూ ఈ యూనివర్సిటీ నుంచే చదువుకున్న పట్టభద్రులు వస్తారన్న విషయం మీకు రాంగ్ వెళ్తుందో రైట్కి వెళ్తుందో తెలియదు. కానీ మీరు ఇమీడియట్గా మాతోని ఒక సమీక్ష చేయాలని చెప్పేసి మేము మరొకసారి కేసీఆర్ గారిని కోరుతున్నాం. దయచేసి మాకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన కంటే మా సేవలు మీరు వినియోగించుకొని పాడి రైతాంగానికి, తెలంగాణ రాష్ట్ర గొర్రెల పెంపకదారులకు మా సేవలు వినియోగించి బంగారు తెలంగాణలో మమ్మల్ని భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వారానికి పైగా నిరసన దీక్షలు కొనసాగుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘం నేతలు వాపోతున్నారు. తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.